ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో విపరీత రాజయోగం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది, ఆ యోగం ఎలా మనం గుర్తించవచ్చు, ఏ విధమైనటువంటి కాంబినేషన్స్లో విపరీత రాజయోగం ఏర్పడుతుంది, అలాగే విపరీత రాజయోగానికి ఉన్నటువంటి ఎక్సెప్షన్స్ ఏంటి, అంటే కొన్ని సందర్భాల్లో ఈ యోగం ఉన్నట్టు కనపడినప్పటికీ కూడా ఆ యోగం అనేది అప్లై అవ్వదు. ఆ విధంగా ఒకవేళ ఈ యోగం ఏర్పడినా దాన్ని క్యాన్సిలేషన్ అయ్యేటువంటి సూత్రాలు ఏమిటి, ఇవి తెలుసుకుందాము. చాలామందికి పరిచయమైనటువంటి ఒక యోగము విపరీత రాజయోగము. దుస్థానాధిపతుల వలన ఏర్పడేటువంటి యోగము విపరీత రాజయోగము. 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ వీళ్ళ వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. 6th లార్డ్ దుస్థానాధిపతి, 8th లార్డ్ దుస్థానాధిపతి, 12th లార్డ్ కూడా దుస్థానాధిపతి. అయితే ఈ దుస్థానాధిపతులు పరస్పరం వారి ఇళ్లలో కనుక ఉన్నట్టయితే దానికి విపరీత రాజయోగము అని పేరు. ఎందుకంటే ఈ దుస్థానాధిపతులు సాధారణంగా కొంత ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్స్, కానీ వీరు కనుక ఇతర దుస్థానాల్లో ఉన్నట్టయితే అది చాలా మంచి ఫలితాలని, రాజయోగ ఫలితాలని ఇస్తుంది. ఇక ఈ విపరీత రాజయోగం ఏర్పడడానికి సూత్రం ఏంటి అంటే, 6th లార్డ్ కనుక 8th హౌస్లో కానీ 12th హౌస్లో కానీ ఉంటే దానికి హర్షయోగము అని పేరు. 6th లార్డ్ వలన ఏర్పడినటువంటి విపరీత రాజయోగానికి హర్షయోగము అని పేరు. అలాగే 8th లార్డ్ కనుక 6th హౌస్లో కానీ 12th హౌస్లో కానీ ఉన్నట్టయితే దానికి సరళ యోగము అని పేరు. అదేవిధంగా 12th లార్డ్ కనుక 6th హౌస్లో కానీ 8th హౌస్లో కానీ ఉన్నట్టయితే దానికి విమల యోగము అని పేరు. అయితే కొంతమంది 6th లార్డ్ 6th హౌస్లో ఉన్న, 8th లార్డ్ 8th హౌస్లో ఉన్న, 12th లార్డ్ 12th హౌస్లో ఉన్న విపరీత రాజయోగం అని అంటారు. కానీ డెఫినేషన్ ప్రకారం అయితే స్వక్షేత్రంలో ఉంటే అది విపరీత రాజయోగం కాదు. అయితే మంచి ఫలితాలను ఇస్తుంది, అంతవరకు దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ అది విపరీత రాజయోగం కిందకి రాదు. 6th లార్డ్ వల్ల ఏర్పడేటువంటిది హర్షయోగము, 8th లార్డ్ వల్ల ఏర్పడేటువంటిది సరళ యోగము, 12th లార్డ్ వలన ఏర్పడేటువంటిది విమల యోగము. ఇక ఈ యోగాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అనేది కూడా క్లుప్తంగా మనం తెలుసుకుందాము. హర్షయోగం కనుక ఉన్నట్టయితే అటువంటి వ్యక్తి చాలా లక్కీగా ఉంటాడు, చాలా ఉత్సాహవంతమైన వ్యక్తిగా ఉండి, చాలా వెల్దీ పర్సన్ కంటే సంపన్నుడుగా ఉండడము, హ్యాపీగా ఉండడము, ఎప్పుడూ కూడా తన వృత్తిలో కావచ్చు, తను ఏ రంగంలో ఉన్నాడో అందులో విజయాన్ని సాధించడము, ఈ విధంగా చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ని అందుకుంటాడు. అలాగే సరళయోగం కనుక ఉన్నట్టయితే, అంటే అష్టమాధిపతి వలన ఏర్పడేటువంటి సరళయోగం కనుక ఉన్నట్టయితే దీర్ఘాయుర్దాయం ఉంటుంది, జీవితంలో ఎప్పుడు సుఖ సంతోషాలను ఎక్కువగా అనుభవించేటువంటి వ్యక్తిగా ఉంటాడు. అలాగే నిర్భయంతో ఉంటాడు, ఏ పని చేయాలన్నా కానీ ఉత్సాహంగా ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి, చొచ్చుకుని వెళ్ళేటువంటి ఒక మనస్తత్వం ఉంటుంది, సంపన్నుడుగా ఉంటారు, చాలా పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తిగా ఉంటారు, తమ ఉన్నటువంటి రంగంలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, చాలా విద్యావేత్తలుగా ఉంటారు. ఇక వ్యయాధిపతి వలన ఏర్పడేటువంటి విమలయోగం విషయానికి వచ్చినట్టయితే వారు చాలా స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అదేవిధంగా చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలు, ఆదర్శ భావాలు ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు, చాలా సంపన్నులుగా ఉంటారు. ఈ విధంగా ఈ 3 యోగాలకి కూడా డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ విపరీత రాజయోగం ఉండడము అనేదే ఒక అదృష్టాన్ని కలిగజేసేటువంటి యోగంగా చెప్పుకోవాలి. అయితే ఈ యోగాన్ని D1 చార్ట్లో మాత్రమే చూడాలి, అలాగే అంశచక్రాల్లో చూడకూడదు. అదేవిధంగా గోచారంలో కూడా ఈ యోగాన్ని చూడకూడదు. కొంతమంది నవాంశ దశాంశంలో కూడా ఈ యోగం ఉన్నట్టుగా చూసి ఇది అప్లై అవుతుంది అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. అలాగే గోచారంలో కూడా ఇది అప్లై చేయకూడదు. ఇక ఒక గ్రహం విపరీత రాజయోగంలో కనుకున్నట్టయితే వేరే గ్రహం దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం అనేది ఆ గ్రహానికి బలాన్ని చేకూర్చేటువంటి అంశము. అదేవిధంగా విపరీత రాజయోగంలో ఉన్నటువంటి గ్రహం బలంగా కనుకున్నట్టయితే, స్ట్రాంగ్గా, ఉదాహరణకి ఎగ్జాల్టివ్ ఉన్నట్టయితే, ఉచ్చలో ఉంటే దానికి బలం పెరుగుతుంది. అదేవిధంగా ఆ యోగంలో ఉన్న గ్రహం కనుక నీచలో ఉంటే కొంతవరకు బలం తగ్గుతుంది. ఇవి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏదేమైనా కానీ ఈ విపరీత రాజయోగం ఉండడము అనేది చాలా చాలా మంచి
ఫలితాలను ఇచ్చేటువంటి యోగంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యోగం ఏర్పడడానికి క్యాన్సిలేషన్ని కలుగజేసేటువంటి సందర్భాలు ఏంటి అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సాధారణంగా 6th లార్డ్ 8th ఉన్నాడు, విపరీత రాజయోగం ఉంది, కానీ కొన్ని సూత్రాల ప్రకారం ఆ యోగం అనేది క్యాన్సిల్ అవుతుంది. అవి ఏంటి అనేది ముందు తెలుసుకుందాము. ఈ యోగంలో ఉన్నటువంటి గ్రహానికి లగ్నాధిపత్యం కానీ, పంచమాధిపత్యం కానీ, భాగ్యాధిపత్యం కానీ ఉండకూడదు. అంటే ఒక గ్రహము విపరీత రాజయోగంలో ఉన్నప్పుడు ఆ గ్రహము దుస్థానాధిపతి అయి ఉంటాడు. అయితే అదే సమయంలో లగ్నాధిపతి కాకూడదు, లేదా 5th లార్డ్ అవ్వకూడదు, అలాగే 9th లార్డ్ కూడా అవ్వకూడదు. అప్పుడే ఆ గ్రహం వలన ఆ విపరీత రాజయోగం అనేది ఏర్పడుతుంది. ఇది మొదటి సూత్రము. అదేవిధంగా ఒక్కొక్కసారి విపరీత రాజయోగం ఏర్పడినప్పుడు, 2 గ్రహాల వల్ల విపరీత రాజయోగం ఏర్పడినప్పుడు పరివర్తన కనుక చెందినట్టయితే ఆ పరివర్తన చెందడం వల్ల ఆ విపరీత రాజయోగం కనుక ఏర్పడినట్టయితే అది క్యాన్సిల్ అవుతుంది, పరివర్తనలో ఉండకూడదు. అలాగే రాజ్యాధిపతి కానీ, లగ్నాధిపతి కానీ, పంచమాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ విపరీత రాజయోగం ఏర్పడినటువంటి గ్రహంతో కలిసి ఉండకూడదు. ఈ 3 సూత్రాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏ సందర్భంలో దుస్థానాధిపతి లగ్నాధిపత్యం తీసుకుని యోగాన్ని క్యాన్సిల్ చేస్తాడు, అదేవిధంగా పంచమాధిపతిగా, భాగ్యాధిపతిగా ఎప్పుడు ఈ యోగం క్యాన్సిల్ అవుతుంది, అదేవిధంగా పరివర్తన జరిగినప్పుడు ఏ విధంగా క్యాన్సిల్ అవుతుంది, వీటికి నేను ఎగ్జాంపుల్స్ అనేది చార్ట్లో వివరిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ని ఎక్సెప్షన్స్ దాటుకుని విపరీత రాజయోగం కనుక ఉన్నట్టయితే ఆ గ్రహం యొక్క మహాదశ వచ్చినప్పుడు దాని యొక్క పూర్తి స్థాయి ఫలితాన్ని జాతకుడు అందుకుంటాడు. ఎప్పుడు చెప్పేటట్టుగా ఏ యోగం జాతకంలో ఉన్నా కానీ ఆ గ్రహం యొక్క మహాదశ రావాలి. అలాగే దోషం జాతకంలో ఉన్నా కానీ ఆ గ్రహం యొక్క మహాదశ వచ్చినప్పుడు మాత్రమే ఆ దోషం యొక్క పూర్తి స్థాయి ఫలితాలని జాతకుడు అందుకుంటాడు. కాబట్టి ఇలా ఒక స్టేట్మెంట్లో చెప్పే కంటే కూడా చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విపరీత రాజయోగం అనేది ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది అనేవి కూడా మీకు ఆ సందర్భాల్ని, ప్రతి లగ్నానికి ఒక్కొక్క గ్రహం అనేది ఈ విపరీత రాజయోగంకి అప్లై కాదు, ఎందుకు కాదు, ఏ విధంగా కాదు అనేది నేను చార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎగ్జాంపుల్లో విపరీత రాజయోగం ఉంది అని అనిపించినప్పటికీ కూడా ఏ విధంగా అప్లై కాదు అనేది వివరిస్తాను. మొట్టమొదటి సూత్రం తీసుకున్నట్టయితే విపరీత రాజయోగంలో ఉన్నటువంటి గ్రహానికి లగ్నాధిపత్యం ఉండకూడదు, అలాగే కోణాధిపత్యం ఉండకూడదు. అంటే లగ్నం లార్డ్, 5th లార్డ్, 9th లార్డ్ అవ్వకూడదు. అవి ఏ గ్రహాలకి అప్లై అవుతాయని చూసినట్టయితే మేష లగ్నం కనుక తీసుకున్నట్టయితే, ఉదాహరణకి లగ్నం కనుక మేషమైంది, దీనికి కుజుడు అధిపతి, కుజుడు 8th లార్డ్ కూడా అవుతాడు. ఎందుకంటే 8th హౌస్ అనేది వృశ్చికము, అధిపతి కుజుడు. కాబట్టి ఈ కుజుడు కనుక అష్టమాధిపతి అయ్యి 6th హౌస్లో ఉన్నా, లేదా 12th హౌస్లో ఉన్నా, అంటే ఇక్కడ కుజుడున్నా, ఇక్కడ కుజుడున్నా, ఇక్కడ కుజుడున్నా ఈ యోగం అనేది అప్లై అవ్వదు. ఎందుకంటే లగ్నాధిపత్యం కూడా వచ్చింది కుజుడికి. 8th లార్డ్ మాత్రమే కాకుండా లగ్నాధిపతి కూడా అయ్యాడు. అలాగే ప్రతి లగ్నానికి కూడా కొన్ని లగ్నాలకి ఇది అప్లై అవుతుంది, కొన్ని గ్రహాలకు మాత్రమే. అదేవిధంగా తీసుకున్నట్టయితే వృశ్చిక లగ్నము, దీనికి అధిపతి కుజుడు. అయితే కుజుడు 6th హౌస్కి కూడా అధిపతి అవుతాడు. ఇటువంటి కుజుడు కనుక 8th హౌస్లో ఉన్న, 12th హౌస్లో ఉన్న ఈ యోగం అనేది అప్లై అవ్వదు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎందుకంటే షష్టాధిపత్యంతో పాటుగా కుజుడికి లగ్నాధిపత్యం కూడా ఉంది కాబట్టి. అలాగే కొన్ని లగ్నాలకి ఇది అప్లై అవుతుంది, లగ్నాధిపత్యం వలన ఈ యోగం ఏర్పడకపోవడము అనేది. ఇంకోటి శుక్రపాలిత లగ్నాలు,
వృషభ లగ్నం కనుక తీసుకున్నట్టయితే, వృషభ లగ్నం తీసుకుంటే దానికి శుక్రుడు లగ్నాధిపతి, అలాగే శుక్రుడు 6th హౌస్ కూడా అధిపతి అయ్యాడు. కాబట్టి శుక్రుడు కూడా ఈ యోగాన్ని ఇవ్వడు. శుక్రుడు ఒకవేళ ఇక్కడ ఉన్నా కానీ 8th హౌస్లో ఈ యోగాన్ని ఇవ్వడు. అలాగే ఇక్కడ ఉన్న వ్యయంలో ఈ యోగాన్ని ఇవ్వడు. శుక్రపాలిత లగ్నము, కుజపాలిత లగ్నాలకి ఇది శుక్రుడికి కుజుడికి వర్తించదు. అదేవిధంగా చూసినట్టయితే తులకి కూడా ఇక్కడ శుక్రుడు అష్టమాధిపతి అవుతాడు, అలాగే లగ్నాధిపతి కూడా అవుతాడు. కాబట్టి ఈ సందర్భంలో కూడా శుక్రుడు ఈ యోగాన్ని ఇవ్వలేడు. అలాగే శనిపాలిత లగ్నమైన కుంభం కూడా ఇటువంటి క్యాన్సిలేషన్లోకి వస్తుంది. కుంభం విషయం తీసుకున్నట్టయితే, లగ్నం కుంభం కనుక అయినట్టయితే శని వ్యయాధిపతి అవుతాడు, కానీ లగ్నాధిపతి కూడా అయ్యాడు. కాబట్టి ఈ సందర్భంలో కూడా ఇది శని దుస్థానాల్లో ఉన్నా కానీ యోగం అప్లై అవ్వదు. అలాగే 5th లార్డ్షిప్, 9th లార్డ్షిప్ తీసుకుని కూడా ఎప్పుడు అప్లై అవ్వదు అని కనుక చూసినట్టయితే, మేషలగ్నానికి గురువు వ్యయాధిపతి, 12వ ఇంటికి అధిపతి గురువు, కానీ గురువు 9వ ఇంటికి కూడా అధిపతి. కాబట్టి గురువు విషయంలో ఈ యోగం అనేది అప్లై కాదు. ఈ యోగాన్ని గురువు ఇవ్వలేడు. అలాగే వృషభ లగ్నం విషయానికి వచ్చినట్టయితే, ఇక్కడ అటువంటి ప్రాబ్లమ్స్ ఏది కూడా మనకి కనపడవు. కొన్ని లగ్నాలు అలా మనకి ఫ్రీగా ఉంటాయి. అటువంటి సూత్రం దీనికి అప్లై కాదు. అయితే ఇంకొక లగ్నానికి ముందుకెళ్తే మిథున లగ్నము. దీనికి శని అష్టమాధిపతి అయినప్పటికీ కూడా భాగ్యాధిపతి కూడా అవుతాడు. ఈ రెండింటికి శని అధిపతి. కాబట్టి భాగ్యాధిపత్యం వచ్చింది కాబట్టి శని ఈ యోగాన్ని ఇవ్వలేడు. ఒకవేళ శని 6వ ఇంట్లో ఇక్కడ ఉన్నా కానీ ఈ యోగం అనేది అప్లై అవ్వదు. అలాగే కర్కాటక లగ్నానికి గురువు షష్టాధిపతి అంటే దుస్థానాధిపతి అయినప్పటికీ 9th హౌస్కి కూడా అధిపతి అవుతాడు. సో ఈ లగ్నానికి కూడా గురువు ఇవ్వలేడు. గురువు ఒకవేళ ఇక్కడ ఉన్నా కానీ ఈ యోగాన్ని ఇవ్వలేడు. అయితే ఈ సూత్రాన్ని పరిగణించకపోతే మనకు ఆ యోగం ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అటువంటి సందర్భంలో ఆ గ్రహం యొక్క మహాదశ కనుక నడుస్తున్నట్టయితే ఎందుకు రిజల్ట్స్ ఇవ్వలేదు అంటే మనం ఈ ఎక్సెప్షన్ని పట్టించుకోకపోవడమే. అలాగే సింహలగ్నం విషయంలో కూడా సింహలగ్నానికి గురువు పంచమాధిపతి, అష్టమాధిపతి. దుస్థానాధిపత్యం వచ్చినప్పటికీ కూడా పంచమాధిపత్యం ఉంది కాబట్టి గురువు విపరీత రాజయోగంలో పాల్గొనలేడు. అలాగే కన్య విషయంలో శని షష్టాధిపతి అవుతాడు, కానీ పంచమాధిపతి కూడా అయ్యాడు శని. కాబట్టి శని కూడా వీరికి ఈ యోగాన్ని ఇవ్వలేడు. అంటే శని ఒకవేళ ఇక్కడ అష్టమంలో ఉన్నా కానీ యోగాన్ని ఇవ్వడు. తుల విషయానికి వస్తే తులా లగ్నానికి బుధుడు వ్యయాధిపతి, కానీ అదే బుధుడు భాగ్యాధిపతి కూడా అవుతాడు. ఇటువంటి బుధుడు కూడా విపరీత రాజయోగాన్ని ఇవ్వలేడు. ఒకవేళ బుధుడు ఇక్కడ ఉన్నా కానీ బుధుడు అష్టమంలో ఉన్నా వ్యయాధిపతి అయ్యి ఈ యోగాన్ని ఇవ్వలేడు. అలాగే
వృశ్చికానికి మళ్ళీ అప్లై కాదు. ధనస్సు విషయంలో కుజుడికి ఈ క్యాన్సిలేషన్ వర్తిస్తుంది. కుజుడు 12th లార్డ్ అయినప్పటికీ కూడా 5th లార్డ్ కూడా అయ్యాడు. ఇది క్యాన్సిలేషన్కి దారితీసేటువంటి ఆధిపత్యము. అలాగే మకరంకి బుధుడు, మకర లగ్నానికి బుధుడు 6 ఇంటి అధిపతి అయినప్పటికీ కూడా 9 ఇంటికి కూడా అధిపతి అవుతాడు. అలాగే కుంభలగ్నం విషయానికి వస్తే బుధుడు అష్టమాధిపతి అయినప్పటికీ పంచమాధిపతి కూడా అవుతాడు. మీనంకి మళ్ళీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఇందులో దుస్థానాధిపతులు విపరీత రాజయోగాన్ని ఇవ్వగలరు. ఇక ఇది ఒక సూత్రం. తర్వాత సూత్రము, ఈ విపరీత రాజయోగంలో ఉన్నటువంటి గ్రహాలు కనుక పరివర్తనలో ఉన్నట్టయితే అప్పుడు కూడా యోగం అనేది క్యాన్సిల్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అనేది చూద్దాము. తులా లగ్నమే కనుక తీసుకున్నట్టయితే ఉదాహరణకి శుక్రుడు ఇక్కడ ఉన్నాడు, గురువు ఇక్కడ ఉన్నాడు. అంటే 6th లార్డ్ 8thలో ఉన్నాడు, 8th లార్డ్ 6thలో ఉన్నాడు. ఇలా ఎక్స్చేంజ్ అవ్వడం వలన ఈ యోగం అనేది క్యాన్సిల్ అవుతుంది. యోగం అనేది వర్తించదు. ఇలా కొన్ని లగ్నాలకు మనం చెక్ చేసుకోవచ్చు దేనికి వర్తిస్తుంది దేనికి వర్తించదు అని. సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే గురువు 6వ ఇంట్లో, శని 8వ ఇంట్లో ఇలా ఉన్నా కానీ పరివర్తన చెందారు కాబట్టి యోగం అనేది వర్తించదు. ఇక ఏదన్నా ఒక గ్రహం విపరీత రాజయోగంలో ఉన్నప్పుడు రాజ్యాధిపతి కానీ 5th లార్డ్ కానీ 9th లార్డ్ కానీ కలిసి ఉన్నట్టయితే వారితో లగ్నాధిపతి కానీ ఆ యోగం అనేది క్యాన్సిల్ అవుతుంది. ఉదాహరణకి మేషలగ్నమే తీసుకుందాము. బుధుడు 6th లార్డ్ అవుతాడు. ఇటువంటి బుధుడు 8th హౌస్లో ఉంటే ఇది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. కానీ బుధుడితో పాటుగా ఉదాహరణకి రవి కూడా ఉన్నాడు, అప్పుడు ఈ యోగం అనేది ఏర్పడదు. ఎందుకంటే బుధుడు పంచమాధిపతి, రవి పంచమాధిపతి అయ్యాడు కాబట్టి. అదేవిధంగా ఒక్కొక్కసారి యోగం బలంగా ఉండడానికి ఆ యోగంలో ఉన్నటువంటి గ్రహం కనుక ఉచ్చలో ఉంటే ఆ యోగానికి బలం ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ చూసినట్టయితే మిథున లగ్నమే తీసుకుందాము. 6th లార్డ్ అయినటువంటి కుజుడు కనుక 8th హౌస్లో ఉంటే ఇది విపరీత రాజయోగం వస్తుంది. కానీ ఇక్కడ ఎగ్జాల్టే ఉన్నాడు కాబట్టి దీనికి బలం ఎక్కువగా ఉంటుంది. అలాగే నీచలో ఉన్నప్పుడు బలం తగ్గుతుంది. దానికి ఉదాహరణ చూసినట్టయితే మేషలగ్నం తీసుకుందాము. మేషలగ్నము బుధుడు 6వ ఇంటికి అధిపతి అవుతాడు. ఇటువంటి బుధుడు కనుక 12వ ఇంట్లో ఉంటే విపరీత రాజయోగం ఏర్పడుతుంది. కానీ నీచలో ఉన్నాడు కాబట్టి బలం అనేది తగ్గుతుంది. ఈ విధంగా ఇన్ని సూత్రాలను కూడా మనం పరిగణలోకి తీసుకుని విపరీత రాజయోగం అనేది ఏర్పడిందా లేదా ఏమన్నా క్యాన్సిలేషన్ అనేది అప్లై అయిందా, అవ్వకపోతే ఎంత బలంగా ఉంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడూ కూడా ఒక యోగంలో ఉన్నటువంటి గ్రహంతో వేరే గ్రహం కలవకుండా ఉండడము, చూడకుండా ఉండడము, ఇవి ఆ యోగానికి బలాన్ని పెంచేటువంటి అంశాలు. కాబట్టి ఈ విపరీత రాజయోగం గురించి కొంచెం క్లారిటీ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో చార్ట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడం జరిగింది. ఈ విధంగా విపరీత రాజయోగం ఏర్పడినట్టు కనపడినా కానీ
వాటిని క్యాన్సిల్ చేసేటువంటి సూత్రాలు కనుక అప్లై అయినట్టయితే ఆ యోగం పూర్తి స్థాయిలో రిజల్ట్స్ ఇవ్వదు. అది యోగం ఏర్పడినట్టుగా మనం దాన్ని భావించకూడదు. అయితే కొంత మంచి ఫలితాలు ఉండొచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. దాన్ని మామూలు ఒక ప్లానిటరీ పొజిషన్ అలాగే ప్లానిటరీ కంజంక్షన్గానే చూడాలి తప్ప యోగంగా చూడకూడదు. చాలామంది విపరీత రాజయోగం విషయంలో ఇటువంటి సూత్రాలని అప్లై చేయకుండా ఆ యోగం ఉంది కాబట్టి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఆ మహాదశలో అని ఎక్స్పెక్ట్ చేసి అటువంటి రిజల్ట్స్ పొందక డిసప్పాయింట్ కూడా అవుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఇటువంటి క్యాన్సిలేషన్ సూత్రాలని అప్లై చేయకపోవడమే. ఆ విపరీత రాజయోగం ఉన్నట్టు కనపడినప్పటికీ కూడా అది కనుక క్యాన్సిల్ అయినట్టయితే అది ఉన్నా కానీ దానివల్ల ఆ యోగం యొక్క ఫలితాన్ని జాతకుడు అనుభవించలేడు. కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా వీలైనంత క్లుప్తంగా అలాగే అర్థమయ్యే విధంగా విపరీత రాజయోగం క్యాన్సిలేషన్కి ఎటువంటి సూత్రాలు మనం గమనించాలి అనేది ఈ వీడియోలో నేను కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.